MBBS in North America. 32 లక్షలకే MBBS. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈ రోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు, MD ఇన్ ఆయుర్వేద. సో చాలా మందికి నిద్ర అనేది చాలా పెద్ద సమస్య. కొంతమంది నిద్రను చాలా ఇష్టపడుతుంటారు. నీకేం ఇష్టం అంటే అసలు నిద్రపోవడం నాకు చాలా ఇష్టం అని చెప్తుంటారు. ఇంకొంతమంది అసలు నిద్రే పట్టడం ఎంత ట్రై చేసినా కానీ. మరి ఈ నిద్రలేమి సమస్యకు మనం ఎలా చెక్ పెట్టచ్చు? ఒక పీస్ఫుల్గా డీప్ స్లీప్ మళ్ళీ మనం ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఏం చేయాల్సి ఉంటుంది ఈరోజు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో చాలామందికి నిద్ర పట్టడం అనేది చాలా పెద్ద సమస్య. పాపం 2 వరకు 3 వరకు అలాగా ఎప్పుడో తెల్లవారుజామున పడుకున్నాం అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. మేబీ స్క్రీన్ టైం ఎక్కువగా ఉండడం వల్ల కానివ్వండి, శరీరానికి వ్యాయామం లేకపోవడం వల్ల కానివ్వండి. మరి ఈ నిద్రలేమి సమస్య నుంచి మనం ఎలా బయటపడచ్చు? నిజంగా చెప్పుకోవాలంటే నిద్ర అనేది భగవంతుడు ఇచ్చిన వరం అమ్మా. చాలా మందికి పాపం ఆ వరం లేదు ఇప్పుడు. వరం లేకనే ఇంతమంది బాధపడుతున్నారమ్మా. రకరకాల ప్రయత్నం చేస్తుంటారమ్మా. సో టాబ్లెట్స్ వేసుకోవడము, ఇంజెక్షన్స్ వేసుకోవడము, తర్వాత ఏదో కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాడుకోవడము, రకరకాల ప్రయత్నం చేస్తుంటారమ్మా. సో కొంతమంది యొక్క నిద్రలేమితంతో భరించలేక వాళ్ళకు ఇష్టం ఉన్నా లేకపోయినా, ఎక్కువ శాతం మంది ఇష్టం లేకపోయినటువంటి వాళ్ళు కూడా ఆ కంఫర్టబిలిటీ కోసం, మానసిక ప్రశాంతత కోసము చక్కగా నిద్రపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఆ శారీరక బాధలు, మానసిక బాధలు పోతాయనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఆల్కహాల్ కూడా అలవాటు చేసుకుంటారమ్మా. సో ఇవన్నీ తాత్కాలికంగా ఉపశమనం కలుగుతాయి తప్ప దీర్ఘకాలికంగా వాడడం వల్ల అనేక రకాలైన ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి డాక్టర్లు కూడా, నిపుణులు కూడా మరి ఎక్కువ రోజులు ఇలాంటి వాడడం మంచిది కదని చెప్తారమ్మా. టాబ్లెట్స్ అనుకోనివ్వండి, ఇంజెక్షన్స్ కానివ్వండి, మరి ఆల్కహాల్ ఇలాంటివి కానివ్వండి, మరి ఇవన్నీ తాత్కాలికంగా ఉపశమనమే కాదు కదమ్మా. మనిషి జీవితంలో కేవలం తాత్కాలికంగా ఏదో వారం రోజులు 10 రోజులు కంటిన్యూ నిద్రపోయినంత మాత్రానే మరి అతనికి ఆరోగ్యం చేకూరుతున్నామా? సాధ్యం కాదు. కాబట్టి పడుకున్న వెంటనే నిద్ర వచ్చేటువంటి పరిస్థితి ఉన్నారమ్మా. సో పడుకున్న వెంటనే నిద్ర వచ్చేటువంటి పరిస్థితి ఉన్నప్పుడే శారీరకంగా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు అన్నమాట. అందుకే నిద్ర భగవంతుడు ఇచ్చినటువంటి వరం అని చెప్పి చెప్తున్నానమ్మా. సో కంటి నిండా నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యం. సో ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి మరి పెద్దల వరకు కూడా కంటి నిండా ఎంతమంది నిద్రపోతున్నారమ్మా? మరి ఎంతమందికి ఒంటి నిండా ఆరోగ్యం ఉంటుందమ్మా? చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఏదో ఒక సమస్య. సో నిద్రలో ఏం జరుగుతుందంటే బాడీ రిలాక్స్ అయిపోయేసేసి మన బాడీలో ఏదైనా బాడీకి హాని చేసేటువంటి పదార్థాలు ఉత్పత్తి జరిగే హానికారకంగా తయారైనప్పటికీ వాటినంతా న్యూట్రలైజ్ చేసేసి వాటి యొక్క ఎఫెక్ట్ మన బాడీ మీద లేకుండా ఉండొచ్చేసేసి బాడీలో ఉన్నటువంటి ఈ యొక్క లోపాలనంతా సరిదిద్దేందుకు నిద్ర చాలా చాలా అవసరం అమ్మా. సో ప్రతి కణానికి రెస్ట్ అవసరం, అదేవిధంగా అవయవానికి రెస్ట్ అవసరము, కణజాలానికి రెస్ట్ అవసరము. సో ఎప్పుడైతే కంటి నిండా నిద్రపోతామో మెదడుకు ఎప్పుడైతే విశ్రాంతి దొరుకుతుందో దాని యొక్క ప్రభావం చేత మిగతా కణాలు కూడా వాటి పని వాడు చేసుకుంటాయి. సో ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాము? అవకాశం ఇవ్వడం లేదు. ఏం చేస్తున్నాము? వేడగాని వేళలో ఆహారం తీసుకుంటున్నాము. ముఖ్యంగా రాత్రి 12-1 గంట వరకు ఆహారం తీసుకోవడము, తెల్లవారులు ఆహారం తీసుకోవడము, రాత్రిలో పార్టీలు ఇలాంటివి పాల్గొనడము, రకరకాలైనటువంటి ఫుడ్ తీసుకుంటున్నాము, తెల్లవారుదామని ఆహారం తీసుకుంటున్నాము. పొద్దున 6 నుంచి 24 గంటల్లో ఆహారం తీసుకునే పరిస్థితి, ఒక టైం ఉండదు, ఒక పద్ధతి ఉండదు, ఒక లిమిటేషన్ ఉండదు. శరీరానికి ఉపయోగపడతాయో కావనేటువంటి పద్ధతులు ఆలోచన చేయకుండా, పోషకభరితమైనటువంటి ఆహారమా కాదనేటువంటి ఆలోచన చేయకుండా మరి ఈ సమాజ పోకడలో భాగంగా చాలామంది కూడా ఇదే పద్ధతి అవలంబిస్తున్నారు అన్నమాట. సో బాడీకి ఎప్పుడైతే రిలాక్సేషన్ దొరకదో అప్పుడు నిద్ర కూడా రాదమ్మా. సో నిద్రపోయినప్పటికీ తృప్తికరమైన నిద్ర ఉండదు. నిద్రలో కూడా క్వాలిటీ ఆఫ్ స్లీప్ చాలా ముఖ్యమ్మా. సో ఎన్ని గంటలు నిద్రపోయామనే దానితో పాటు ఎంత క్వాలిటీగా నిద్రపోయామనేది కూడా అవసరం అన్నమాట. మరి ఈ రోజుల్లో ఎన్ని గంటలు అనేది ప్రశ్నార్థకం అయిపోయింది, ఎంత క్వాలిటీగా నిద్రపోతున్నారు అనేది ప్రశ్నార్థకం అయిపోయింది. సో దీనికోసము ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుకోవడం వల్ల మరి రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. రెండోది ఏంటంటే కొత్తలో కొన్నాళ్ల పాటు దాని యొక్క ప్రభావం బాగా కనిపించినప్పటికీ క్రమక్రమంగా ఆ యొక్క ఔషధం ఆ డోసులో వాడినప్పుడు పనిచేయదమ్మా. సో డాక్టర్స్ కూడా తప్పని పరిస్థితుల్లో డోస్ పెంచేస్తారు, కొన్నాళ్ళకి అది పనిచేయదు. సో డాక్టర్స్ ఇంకేం చేస్తారు, దానికి ఇంకోటి తోడు చేసేస్తారు, అన్ని ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు. సో వీటికి తోడు చేయడం వల్ల నిద్రకథ దేవుడికి కానీ రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ మొదలవుతాయి. సో ఈ నేపథ్యంలో మరి
జీవన శైలిని జాగ్రత్త పరచుకోవాలి, మార్చుకోవాలి, ఆహార విధి విధానాలు మార్చుకోవాలి, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా ఇలాంటివి ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాలి. సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్టు ఆహారంలో కూడా నేను చెప్పినట్లే సాత్వికమైన ఆహారం తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలమ్మా. అంటే ఈ జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ ఇలాంటివి ఎప్పుడో ఒకసారి మినహాయించి ఫ్రీక్వెంట్గా తీసుకోకూడదు అనమాట. ప్రకృతి ఇచ్చినటువంటి ఆహారాన్ని రోజు మనం తీసుకునే ఆహారంలో కనీసం 40% తీసుకోగలిగితే నిద్ర చక్కగా వస్తుంది. మరి నిద్ర ఎప్పుడైతే చక్కగా వస్తుందో బాడీ కూడా రిపేరింగ్ క్లీనింగ్ మెకానిజం బాగుంటుందమ్మా. సో ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అనమాట. మరి సరే తెలుసో తెలియకో అనివార్య కారణాల వలన ఆరోగ్య స్పృహ లేకపోవడం చేతను నిద్ర రాకపోవడం మొదలైంది. సో ఔషధాన్ని ఎలా తయారు చేసుకుని వాడుకోవాలంటే అశ్వగంధ చూర్ణము ఒక 50 గ్రాములు తీసుకోవాలి. అన్ని మనకు మార్కెట్లో దొరుకుతాయమ్మా. అశ్వగంధ చూర్ణము ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి అశ్వగంధ చూర్ణం ఒక 50 గ్రాములు తీసుకోవాలి. అశ్వగంధ అంటే నాకు మరొక విషయం కూడా గుర్తొస్తుందమ్మా. దీన్ని బొటానికల్గా శాస్త్రీయంగా వృక్షశాస్త్ర పరిభాషలో విథానియా సోమ్నిఫెరా అంటారు. అన్య భాషలో సోమ్న అంటే నిద్ర అనేటువంటి అర్థం. నిద్రను కలగజేసేటువంటి సోమ్నిఫెరిన్ అనేటువంటి ఇలాంటి అనేక రకాలైనటువంటి వైథనాలు అనేటువంటి ఆల్కలాయిడ్స్ ఇందులో ఉండడం చేత మరి దీనికి విథానియా సోమ్నిఫెరా అని చెప్పేసి పేరు పెట్టడం జరిగిందమ్మా. ఇది ఒక 50 గ్రాములు తీసుకోవాలి. అట్లే జటామాంసి చూర్ణం నేను అనేక వీడియోల్లో కూడా దీని గురించి ప్రస్తావించడం జరిగింది. మానసిక ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను కలుగజేసేటువంటి ఆయుర్వేదంలో పేర్కొన్నటువంటి అగ్రస్థానంలో చెప్పబడ్డటువంటి అనేక రకాలైన ఔషధాల్లో కూడా జటామాంసి కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎప్పుడైతే మానసిక ఒత్తిడి తగ్గుతుందో న్యాచురల్గా నిద్ర వచ్చేస్తుంది. సో ఈ యొక్క మానసిక ఒత్తిడిని తగ్గించడమే కాకుండా చక్కటి నిద్రను కలుగజేసేందుకు మెదడులో నిద్రను కలుగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ బాగా ఉత్పత్తి అయ్యేందుకు ఆ హార్మోన్ బాగా పనిచేసేందుకు కూడా ఈ యొక్క జటామాంసి చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. ఈ యొక్క చూర్ణం కూడా మనకు దొరుకుతుంది. ఈ జటామాంసి చూర్ణం ఒక 25 గ్రాములు తీసుకోవాలి. అట్లే జాజికాయల చూర్ణం. జాజికాయలు ఆహార పదార్థాల వంటకాల తయారీలో రుచికి సువాసన కొరకు వాడుతుంటారు. అదేవిధంగా కిల్లి తయారు చేశారంటే ఖచ్చితంగా 99% మంది 99% వరకు జాజికాయ పొడి కూడా కలుపుతారమ్మా. నట్ మెగ్ అంటారు. ఇది కూడా మనకు జాజికాయలు దొరుకుతాయి. మంచి కాయలు తెచ్చుకొని దంచి ఈజీగా పౌడర్ చేసుకోవచ్చు. ఒక 10 గ్రామ్స్ ఆ పౌడర్ కలుపుకోవాలి. 50 గ్రాముల అశ్వగంధ చూర్ణంలో 25 గ్రాములు జటామాంసి చూర్ణము, 10 గ్రాములు మాత్రమే జాజికాయ చూర్ణం. ఈ 3 పదార్థాలు బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రిపూట ఒక 100 ml గోరువెచ్చని పాలమ్మా. 100 ml గోరువెచ్చని పాలలో ఒక 1/2 టీ స్పూన్ యొక్క పౌడర్ కలిపేసి తీసుకుంటున్నారు. ఈ విధంగా రెగ్యులర్గా వాడుకోవడం వల్ల దేహంలో ముఖ్యంగా మెదడులో నిద్రను కలుగజేసేటువంటి హార్మోన్ బాగా ఉత్పత్తి జరగడమే కాకుండా మరి ఆ యొక్క హార్మోన్ పనితీరు కూడా మెరుగుపడి టయానికి నిద్ర రావడం మొదలవుతుందమ్మా. సో ఇది చాలా అందులో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటివి ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి మరి కొన్నాళ్ళ పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. దీనికి తోడు నేను చెప్పేది ఏంటంటే వేళకు ఆహారం తీసుకుంటుండాలి. అదేవిధంగా రాత్రిపూట కూడా వీలైనంత వరకు పెందలాడే ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా రాత్రిపూట సహజసిద్ధంగా ప్రకృతి సిద్ధంగా దొరికేటువంటి ఆహార పదార్థాలు, డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అదేవిధంగా నిద్ర పడుకునేటప్పుడు కూడా ఒకటే శయన గది అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా ఒకటే టైంకి అలవాటు చేసుకోవాలి. శయన గదిలో ఎలాంటి శబ్దాలు లేకుండా ఉండేదానికి అలవాటు చేసుకోవాలి. నిద్ర వచ్చినా రాకున్నా ఖచ్చితంగా ఒక సమయానికి నిద్రపోయేటువంటి పరిస్థితి మనం కళ్ళు మూసుకొని అలవాటు చేసుకుంటే మన సర్కాడియన్ రిథమ్ అని చెప్పేసి ఉంటుందమ్మా. జీవ గడియారము నార్మల్ కండిషన్కి వచ్చేసి రెక్టిఫై చేసేసుకొని మరి పడుకున్న వెంటనే నిద్ర రావడం మొదలవుతుందమ్మా. సో ఈ పద్ధతిలో ఈ యొక్క పద్ధతులు పాటించడం వల్ల ఔషధాన్ని కొన్నాళ్ళు వాడి ఆపినప్పటికీ ఔషధాల్లో ఉంటున్న రసాయన తత్వాలు, ఔషధ గుణాలు దేహంలో ఉంటూ వాటి యొక్క ప్రభావాన్ని చూపిస్తూ మరి మనం తీసుకునే జాగ్రత్తలు కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా. ఓకే, సో ఈ వీడియో మీ అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని మేము అనుకుంటున్నాము. మీరు ఇంకెలాంటి ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నా కానీ కామెంట్ చేయండి. అండ్ ఎవరైతే ఈ ఇబ్బందిని ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి, తప్పకుండా యూస్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అమ్మా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream.
Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.